పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగం. జ్ఞానయోగంలో 9 శ్లోకాల వరకు నేను చెప్పుకున్నా. ఈరోజు 10వ శ్లోకంతో ప్రారంభం. వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. ఇంతకుముందు శ్లోకంలో నా జన్మ, నా కర్మ ఇవి చాలా దివ్యమైనటువంటివి, అద్భుతమైనటువంటివి. ఎందుకు అంటే నా జన్మ కూడా సార్థకమే. అది జన్మ సార్థకత, స్వార్థరహిత, నిస్వార్థము, అటువంటి సార్థకతమైనటువంటి జన్మ. ఆ కర్మలు కూడా అవే. కర్మలు చేసినా నా బధ్యతే, అందులో నాకేం బంధం లేదు. కాబట్టి అటువంటి ఈ యథార్థమైన స్వరూపము ఏ విధంగా అయితే ఆత్మమాయ సంభవం ఇంతకుముందు చెప్పినారు. ఎప్పుడైతే ధర్మానికి నష్టమో అధర్మానికి వృద్ధి కలుగుతున్నదో అప్పుడు నేను తనకు తానంతటనే మాయను ఉపాధిగా చేసుకుంటూ ఈ యొక్క జన్మాన్ని ఎత్తుతున్నాము అన్నటువంటి ఆ స్వరూపము యొక్క విషయాన్ని ఎవరైతే చక్కగా తెలుసుకుంటారో అటువంటి వారు త్యక్వా దేహం, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత పునర్జన్మ నా మరలా జన్మ పొందరని నిన్న మనకు చెప్పినారు. ఈరోజు ఇంకొక విషయంలో కూడా చెప్తున్నారు. వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. వీతరాగ భయక్రోధాః, ఇవి రాగము, భయము, క్రోధం, ఈ 3 వీత అంటే ఏమిటి? పోగొట్టుకోమన్నారు. ఇందులో మనకి ఈ 3 ఉంటే ఏమి నష్టం మనకి చెప్పుకొని వస్తూనే ఉన్నా. రాగం ఉన్నదంటే ఆ విషయాసక్తితో ఒక్కొక్క విషయానికి ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విషయానికి వెళ్ళి తన జీవితాన్నే కోల్పోయినాయి. అందుచేత శరీరం యొక్క ముఖ్య ధర్మం ఏమిటో మన ఈ శరీరం ద్వారా అన్నటువంటి విషయం రాగం అనేది మనకు జ్ఞప్తి చేయదనమాట. అందుచేత అయ్యా రాగాన్ని వదులుకోమన్నాడు, భయాన్ని వదులుకోమన్నాడు, క్రోధాన్ని వదులుకోమన్నాడు. రాగం అంటే ఏమిటి మరి మనకి ఇక్కడ? తత్ఫల ఏ కార్యక్రమాన్ని అయితే మనం చేపెట్టినామో, అంటే నిత్యకర్మ కానీ ఇవన్నీ నైమిత్తిక కర్మలు కానీ అటువంటి కార్యక్రమాలలో ఉన్నటువంటి ఆ ఫలమునందు ఉన్నటువంటి తృష్ణ ఏదైతే ఉన్నదో అది రాగం. ఆ విధంగా శబ్ద స్పర్శ రూప రసగంధాదులు అనేటువంటి 5 విషయంలో ఉన్న ఆసక్తిని రాగము అంటారు. అందుచేత ఈ రాగం అది మొట్టమొదట ఏం చేస్తుంది? విషయం అనేది మొదట సుఖాన్ని ఇస్తుంది, తరువాత దుఃఖాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి దీన్ని వదులుకోమన్నారు. ఆ విధంగా భయం, ఇక మనకి 2 భయాలు. శారీరక భయం ఉంది, ఇంకా ఈ ఆత్మజ్ఞానం మనం పొందాలనుకోండి, అప్పుడు మరి ఈ సమస్త విషయాల్ని కూడా ఉచ్ఛేదక అంటే వదిలిపెట్టి ఈ జ్ఞాన మార్గంలో ఎట్లా మనం ప్రవేశించగలమనేది మహాభయం. ఇదొక భయం, అదొక భయం. ఇక ఈ భయానికి అంతే లేదు. అందుకు ఈ లోకంలో సర్వం వస్తు భయాన్వితము అనేసినారు భర్తృహరి గారు. ప్రతి వస్తువు మన భయాన్నే కలుగు చేస్తుందట. వైరాగ్యమేవ అభయం అన్నారు. ఆ వైరాగ్యం అభయాన్ని భయరహితం చేస్తుందని చెప్పినారు. రాగం ఎప్పుడైతే మనకి తగ్గిందో దాన్ని వైరాగ్యం అంటారనమాట. అర్థమైందే? విగత రాగ విరాగ, విరాగస్య భావ వైరాగ్య అన్నారు. అర్థమైందే? విగత రాగ, విగత రాగ విరాగ. విగతం అంటే పోగొట్టుకోవడం, ఆ రాగం అన్నటువంటిది పోగొట్టుకోవడం. ఆ పోగొట్టుకునే భావంలో ఉండడమే విరాగ్యం, ఇంకేమీ లే. విగత రాగ విరాగ, విరాగస్య భావ
వైరాగ్య అన్నాడు. అందుకు భర్తృహరి ఏం చెప్పారు? వైరాగ్యమేవ అభయం. లోకములో అన్నీ భయమే. మనం భోగాలు అనుభవిస్తాం, కానీ ఏం లాభం? తర్వాత రోగం వస్తుందనే భయం. ఈ రోజులు ఇంకా భయం అన్నమాట. పూర్వం అది ఉంటే ఇది కాదు. ఎంతైనా తినేవారు, హాయిగా జీర్ణం చేసుకునేవారు. వాడికి ఆనాడు వాళ్ళకి బీపీలు కానీ, షుగర్లు కానీ, టెన్షన్లు కానీ, జంక్షన్లు కానీ ఏవి ఆ రోజుల్లో వాళ్ళకి లేవు. అర్థమైందా? ఇప్పుడు మనకి భయమే భయం. ఒక పూటగానే ఎక్కువ తినేసాడు, కొంపదీసి ఏమో ఏమో ఏమి మళ్ళీ వెంటనే షుగర్ టెస్ట్, మళ్ళీ బీపీ టెస్ట్. అర్థమైందా? భోగే రోగ భయం కులేచ్యుతి భయం అన్నాడు. ఈ విధంగా సర్వం వస్తు భయాన్ని ఒకటి కాదు. ఈ లెక్క తీసుకుంటే ఇప్పుడు ధనం ఎక్కువ గడించినాం, కానీ ఏం లాభం? అర్థమైందా? ఎక్కువైన తర్వాత కూడబెట్టిన సొమ్ము అదేం చేస్తుంది? ఎవరికి ప్రజలు దొంగలకోవునో దొరలకోవునో. దొంగలు లేకపోయినా దొరలు, దొరలంటే అధికారులు, వాళ్ళైనా కాజేస్తారు. ఆ భయం. ఈ విధంగా అన్నిటి వల్ల మనకి భయం. ఒక రూపం ఉందనుకోండి, ఆ రూపం మళ్ళీ ఎప్పుడు ముసలితనం వచ్చేస్తున్న వాళ్ళకి భయం అన్నమాట. అర్థమైందా? రూపవంతుడికి భయం ఏమిటి? వయసు అయిన కొద్ది రూపం పోతుందనే భయం. ఈ విధంగా అన్నీ భయమే లోకంలో. అటువంటి భయం ఎప్పుడు పోతుంది మనకి చెప్పండి? ఆ భయం అన్నటువంటిది శరీరము విషయము ఆత్మానాత్మ విచారణ మనం చేస్తున్నప్పుడు శరీరం ద్వారా మనకి ఎంతవరకు ఉపయోగం, దీనికి ఎంతవరకు వచ్చిన నష్టాలు, ఇవన్నీ ఎప్పుడైతే విచారణ మనం నిత్యం చేస్తున్నటువంటి ఒకసారి గుర్తు తెచ్చుకుంటుంటామో అప్పుడు మనకి ఏ భయమే ఉండదన్నమాట. భయపడవలసిన అవసరం ఏమీ లేదు మనకి. అలాగనే ఇంకా మనకి ఏం భయం ఉంటుంది? ఇక ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రవేశించామంటే కొన్ని చెప్తుంటారు, ఆ విషయాలు వదిలేయాలా, ఈ విషయాలు వదిలేయాలా. ఈ వదిలిస్తే ఎట్లాగా? ఈ భయం ఒకటి అనమాట. అర్థమైందా? ఏ వదిలేదు. ఆధ్యాత్మిక మార్గం మనం వెళ్ళామంటే ఎవరు వదిలేమని చెప్పినారు? ఇప్పుడు అన్ని వదిలిపెట్టి అడవులోకి వెళ్ళిపోమని చెప్పినారా? అడవుల్లోకి అందరూ వెళ్ళిపోతే ఇంకే బోధ ఎవరో చేస్తాం మనం. అందుకని వదిలిపెట్టిపోవాల్సిన పని ఏమీ లేదు. మనం ధైర్యంతో ఆత్మతత్వాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో వాడికి భయమో ఉండదు. వాడికి భయమో ఉండదు. ఆ తత్వం అన్నటువంటిది తెలుసుకోకపోతే మాత్రం భయమే. ఎవడైనా వచ్చి అడిగారు, నీకు చావు ఉందా లేదా అన్నాడు. ఇప్పుడు మనం ఆత్మతత్వం తెలుసుకున్నాడు ఏమంటావు? నాకు మాత్రం చావు లేదు. అది నీకు చావు లేదా? ఇంక భయం చావు ఉన్నదంటే భయం, కానీ చావు లేదు దానికి ఏం భయం చెప్పండి? అయితే సరే, మరి ఎవరు చచ్చిపోతున్నారు? మీ తండ్రి చావలేదా? మీ తాత చావలేదు, నువ్వు మాత్రం చావా అని అంటాడు వాడు. మళ్ళీ ఎన్ని భయం లేదు అంటున్నావు. అయ్యా నేను చావనన్నా, నేనేది నేనెప్పుడు చావను, నా శరీరమే చస్తుంది. శరీరం నాది కాదు, నేను కాదు. శరీరం నేను కాదు, నాది కాదు. ఆ శరీరం పోతూ ఉంది, నాకెప్పుడు చావు లేదు అన్నప్పుడు ఇప్పుడు భయం ఎక్కడి నుంచి ఉంది మనకి? ఈ విచారణ బలపడాలి. మామూలు ఒకసారి రెండుసార్లు అనుకుంటే అవుతుందా? ఇది ఇలా విచారణ చేయగా బలం వచ్చింది అనుకోండి, భయం పోతుందన్నమాట. ఎవరికి భయం అంటే ఒక ఆత్మజ్ఞానికే భయం ఉండదు. తక్కిన వారందరికీ భయమే అది. అందుకని మనం ఒక ప్రవేశించినప్పుడు ఒక యోగం కానీ, ఒక జ్ఞానము కానీ, ఒక మంచి పని కానీ ఏదైనా ప్రవేశించినప్పుడు అందరికీ భయం వేస్తుంటుంది. అది ఒక ఇంటి నుంచి ఇంకో ఇంట్లో మారినప్పుడే భయం. ఏమో ఈ ఇంట్లో చాలా బాగున్నాం 10 ఏళ్ళు పెట్టి, ఆ ఇంటికి వెళ్తే ఏమో 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 మొదటే భయం అనమాట. అర్థమైంది? అంతా భయమే. ఎప్పటి నుంచో ఒక వస్తువు మూల పెట్టాం, ఆ మూల వస్తు ఈ మూల మార్చండి, మళ్ళీ మనకు భయమే. ఏమో మా తాతగారు ఆ మూలే పెట్టారు కాబట్టి మళ్ళీ ఈ మూలకు మార్చినామంటే అదేమైపోద్దో ఈ భయం. అర్థమైందా? ఇలాంటి భయాలన్నీ కూడా మనకేం చేస్తాయి? ఒక కొబ్బరికాయ కొట్టాను దేవుడి దగ్గర, అది 2 మొక్కలు కాకుండా 3 మొక్కలు అయిపోయింది అనుకో, అయ్యా ఆ రోజంతా భయమే. అర్థమైందా? ఇవన్నీ భయమే. ఓ దీపం వెలిగించినప్పుడు వెలిగించిన 5 నిమిషాలు కాలిపోయింది, అయ్యో భయమే. ఇంట్లో ఎవరు ఆడిపోతారో, ఇవన్నీ ఏం భయాలు పడకూడదు మనం. అర్థమైందా? ఇది జాగ్రత్త భయం నాస్తి అనమాట. అంతేగాని ఇవి భయాలు కావు. అదే ముఖ పోయిందో పెట్టిందో అవన్నీ మనకు వద్దు. ఎంత పూజ చేస్తాం, వరలక్ష్మి వ్రతం బ్రహ్మాండంగా అన్న, ఆ రోజు కొబ్బరికాయ సరిగ్గా పగలేదనుకో, ఈవేళ వ్రతమే వ్రతం కాదనిస్తారు.
ఇన్ని బూర్లు అంటే అన్ని వినపట్లు పెట్టి ఏవి పెట్టి పులిహార పెట్టి ఇన్ని పెట్టినా ఎక్కడ పోయింది? కొబ్బరి ముక్క మీద పోయాయి. ఆ కొబ్బరి ముక్క తినాలా ఏడాలా దేవుడు ఏవి తినడు వచ్చింది కూడా మన సంతోషం కోసమే. అందుకని చిన్న చిన్న వయసులన్నింటినీ భయపడిపోయి, అర్థమైందా, మనం ఒంటికి మన ఇంటికి ఉన్న వాళ్ళకి కూడా భయపెట్టిన వాళ్ళు అయిపోతుంటాం. అర్థమైందా? అవునవును ఏమో 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 ఇందులోకి వెళ్ళాలంటే వాడు భయమే. అందుకని ఇలాంటివన్నీ ఉండకూడదా? అది మనం దేనికి భయపడాలా? చేయరాని పని చేసేటప్పుడు భయపడాలా అంతే. అర్థమైందా? వేద నిషిద్ధ కర్మ ఆచరణ చేస్తున్నాడు, అయ్యో కటకటామని ఈ కర్మ ఆచరిస్తున్నానే అని ఆ భయం రావాలి. కానీ వేద విహిత కర్మ చేసేటప్పుడు భయం ఎందుకు? మొట్టమొదటి భగవద్గీత నేర్చుకునేటప్పుడు ఏమో తప్పులు పోతాయేమో భయం ఉండకూడదు. అబద్ధమా సుబద్ధమా డైరెక్ట్గా కొట్టుకెళ్తున్నారు. మొట్టమొదటి భయం ఎందుకు చెప్పండి? తరువాత కొంతకాలం అయిపోయిన తర్వాత దానంతటానే సర్దుకుంటాడు. భయపడితే ఏ పని రాదు. మీరు భయపడాలనుకోండి ఏ పని రాదనమాట. మొట్టమొదటి ఏమిటి? ముందు నేర్చుకోవాలి. తర్వాత ఏమిటి? అదంతా అన్నీ సర్దిసుకుంటాయి. మరి మొట్టమొదటి నేర్చుకున్నప్పుడు గీతామాత ఏమీ అనుకోవద్దు. ఏమీ లేనివాడు ఈ విధంగా చదువుతున్నాడంటే ఆ గీతామాతకు కూడా సంతోషమే. పిల్లలు ఏ విధంగా అయితే మొట్టమొదట సరిగా మాట్లాడకపోయినా నత్తిగా మాట్లాడినా ఆ మాటలు రాని వాడి కన్నా వీడు మాట్లాడుతున్నాడు ఎంత సంతోషం అంతే చెప్పండి. అర్థమైందా? అలాగనే ఆ చదవని వాడి కన్నా ఈ చదివిన వాళ్ళు చూసి గీతామాత సంతోషిస్తూనే ఉంటుంటారు. అది పెద్ద ఇసరికి ఎవరి తప్పుడు వాళ్ళే తీసుకుంటుంటారు. అది అనమాట. అందుచేత ఈ విధంగా అయ్యా అర్జున ఆ భయం అనేది వదిలిపెట్టు. నీకు ఆ భయమే ఇప్పుడు పట్టుకుందా? ఈ విధంగా యుద్ధరంగంలో కూర్చొని క్రోధ, ఇది కూడా ఈ క్రోధము కూడా మనం వదులుకోవాలి. ఇది క్రోధాంత ముందే చెప్పుకుని 2 అధ్యాయాలు ఎంతో వచ్చింది. కామాత్ క్రోధో విజాయితే క్రోధాద్వత్ సమూహ. అందుకని ఎప్పుడైతే మనకి ఈ యొక్క సుఖానుసయి దేశ, దుఃఖానుసయి దేశ, సుఖానుసయి రాగ, దుఃఖం ఎప్పుడు కలిగిందో అప్పుడు ద్వేషం వస్తుంది. ఆ ద్వేషాన్ని అనుసరించుకొని మనకి కోపము క్రోధము పెరుగుతుంది. అందుకని ఈ 3 ముందు విడిచిపెట్టు. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితా. అది నీకు ధైర్యం చాలేదా? నన్ను ఆశ్రయించు. ఆశ్రయించుకొని ఉన్నావా? నీకు కొన్నాళ్ళకి ఆ భయము పోతుంది, ఈ రాగము పోతుంది, ఈ క్రోధము కూడా పోతుంది. అది చెప్తున్నారు. ఆశ్రయించింది ఎలాగ ఆశ్రయించాలి? మాముపాశ్రిత అంటే ఏకాంత ప్రేమ భక్త్యా. అది మాం ఈశ్వరం. అది ఎలా అంటే మనస్సులో ఏకాంత ప్రేమ. నీవే తప్ప ఇతపరం బెరుంగం అనేది ఏకాంత ప్రేమ అన్నమాట. ఇక్కడ ఏకాంతం అంటే ఇంకే ఏకాంతాలు ఉండవు. అర్థమైందా? ఇది నీవే తప్ప ఇతపరం బెరుగా మన్నింపంతగు దేనిన్. ఇది అటువంటి ఏకాంత ప్రేమతో ఉన్నావంటే ఇంకా ఎలాంటిది? బహవో జ్ఞాన తపసా. ఇది ముఖ్యమన్నమాట. ఇప్పుడు మనం ప్రతిరోజు ఏ తపస్సు చేస్తూ ఉన్నా ఇక్కడ కూర్చొని, అర్థమైందా? ఎన్ని మనకి వర్షాలు పడినా ఏది పడినా సరే, ఎన్ని పనులన్నా సరే, మీ అందరూ కూడా ఆ టైంకి వచ్చి చక్కగా మళ్ళా 8 గంటల వరకు కూడా శ్రద్ధతో వింటూ ఉన్నారంటే ఇదే తపస్సు. ఇది జ్ఞాన తపస్సు. ఇక్కడ మనకేమిటిది? జ్ఞాన తపస్సు. ఇది అనమాట. ఒక యజ్ఞం చేరి కూర్చున్నాం, అది యజ్ఞ తపస్సు అనమాట. ఈ విధంగా ఈ తపస్సు జ్ఞాన తపస్సు. అన్నిటికన్నా ఈ జ్ఞాన తపస్సు చాలా గొప్పదైనటువంటిది. ఈ జ్ఞాన తపస్సు ఉందా? ఇది ఎందుకు జ్ఞాన తపస్సు మన గొప్పది కావడానికి? సర్వకర్మ క్షయ హేతుత్వాత్. ఇది అనమాట. అర్థమైందా? ఈ జ్ఞాన తపస్సు ఎందుకంటే ఆయనే చెప్పిస్తాడు తర్వాత శ్లోకాల్లో, సర్వకర్మ క్షయ హేతుత్వాత్. ఇంకో దాని వల్ల మనకున్నటువంటి సమస్త కర్మలు కూడా నష్టం కావు. గుర్తుపెట్టుకోవాలి. జపం వల్ల కానీ ధ్యానం వల్ల కానీ, అర్థమైందా? మనము అక్కడ కట్టెలు పెట్టామనుకోండి, ఆ కట్టెలు పెట్టి మనం జపం చేసిన కట్టెలు కాలవు. అర్థమైందా? ధ్యానం చేసిన కట్టెలు కాలవు. దానం ఇచ్చిన కట్టెలు కాలవు. కట్టెలు ఎప్పుడు కాలుతాయి? ఎప్పుడు కాలుతాయి? అగ్ని వేస్తేనే కట్టెలు కాలుతాయి. అర్థమైందా? అలాగనే మనకి ఆగామి కర్మలు చాలా ఉన్నాయి. అలాగనే ఇప్పుడు మన సంచిత కర్మలు అనేక ఉన్నాయి. ఈ కర్మలన్నీ కాలాలి అంటే ఒకసారి అంటాం నా కర్మ కాల, లేకపోతే నీ కర్మ కాల,
నీ కర్మ కాలా అని ఎవరు అన్నాడు అనుకో కోపం వస్తుంది. మరి మంచిదే, వాటి నోటితో మన కర్మలు కాలిపోవడం చాలు. మనకి జ్ఞానం ఉపన్యాసం అనుకుంటే కర్మ కాలిపోతుంది ఆ నోటితో, మనం సంతోషించాం. నా కర్మకి నీ కర్మ కావదా అంట వెంటనే. అందుచేత ఈ ప్రకారముగా ఇంకొకరు వస్తాడు, నీ దుంప తెగ అంటాడు, వచ్చిన అనుకో మనకి ఎంత కోపం వస్తుంది. వాడి దుంప అంటే మూల దుంప, అజ్ఞానమైన దుంపని తెగిపోవాలని వాడు మనకు శత్రుడు అనమాట. అర్థమైందా? ఈ విధంగా కొన్ని అర్థాలన్నమాట. అందుకు ఈ యొక్క సంచిత కర్మలు, ఈ ఆగామి కర్మలు మనకి నష్టం కావాలంటే అన్యథాశరణం నాస్తి. దాన్ని భగవంతుడు చెప్పేస్తాడు ముందుకి. ఏమి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురితే తథా. మనం ఈ జ్ఞాన తపస్సు అన్నటువంటిది అన్ని తపస్సుల కంటే ఎక్కువ శక్తి ఇందులో ఉందన్నమాట. ఇందులో శక్తి ఎక్కువ, ప్రయాస తక్కువ. తగిన దాంట్లో ప్రయాస ఎక్కువ, శక్తి తక్కువ. ఆ ప్రయాస ఎక్కువ దాని అంటే మనకి మరీ శ్రద్ధ ఎక్కువ ఉంటుంటారు. అర్థమైందా? అయం పటాటోప అన్నట్ట అది ఉండాలి, ఇది ఉండాలండి. అందుచేత చెప్తూ ఉన్నారు, బహవో జ్ఞాన తపస, జ్ఞానమేవ తపస, ఇంకెక్కడ కాదు. ఇది వల్ల ఏమిటి? పూతా మద్భావమాగతా. అయ్యా మద్భావం ఆగత్. పూతాహ, పూతాహ అంటే పవిత్రాత్ములై, నిర్మలాంతఃకరుణులై, పరిశుద్ధాంతఃకరుణులై, మల దోషము సంపూర్తిగా నశించిన వారన్నమాట. పూత అంటే ఆ మలాన్ని, విక్షేప దోషాన్ని సంపూర్తిగా నశించిన వారే పూతుడు. విద్యా తపోభ్యాం పూతాత్మ అంటారు. పూతాత్మ అంటే విద్యా తపస్సుల ద్వారా పవిత్రమైనటువంటి అంతఃకరణము కలిగిన వారు. అటువంటి వారు ఏమవుతారు? మద్భావం ఆగతాః, వారు నా స్వరూపాన్ని పొందిపోతున్నారని ఈ శ్లోకం ద్వారా మనకు చెప్పినారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రపద్యంతే, చెప్పినారు. భగవంతుడు ఎంత కరుణామయుడంటే, ఎవరైతే యథా ఏ ప్రకారముగాను, ఏ ప్రకారంగా అయినా, అర్థమైందా? మాం ప్రపద్యంతే, నన్ను ఎవరైతే శరణ పొందుతున్నారో తాం తథైవ భజామ్యహం, వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తానన్నమాట. మనకి ఇంకేదో జన చెప్పబోతాడు, ఆత్తో జిజ్ఞాసరర్థార్థి జ్ఞాని చ భరతర్షభ అని. ఆ విధంగా ఈ సంకటములో వెంకటరమణ అనేటట్టుగా ఆపదలోనూ అయ్యో రామరామ అంటాడు. వాడికి ఆ టైంలో ఆ విధంగానే బాగా చేస్తుంటాడు. ఇంకోటి నేను పిల్లలు అందరూ ఎప్పుడు బాగుండాలి దేవా అని ప్రార్థిస్తే వారికి ఆ విధంగానే. ఇంకొకటి ఇవన్నీ ఎందుకు నేను విచారిస్తున్నాను, రోజు వేదాంతం వింటున్నాను దేవా, ఇవి ప్రతిబంధకమే, అవి ప్రతిబంధకమే. ఇంతకాలం అయిపోయారు, 70 ఏళ్ళు అయిపోయింది, తిన్నది ఏముంది చెప్పడు దేవా. ఎన్ని కిలోలు తిన్నా తెలిసినా ఇప్పటికే రోజు మనం ఒక 2-3 కిలోలు నీళ్లు పాలు అన్నీ కలిసి 3-4 కిలోలు అవుతాయి. నెలకు 120 కిలోలు, సంవత్సరానికి 2000 కిలోలు, 50 సంవత్సరాలకి 8000 కిలోలు అయినాయి. ఇన్ని 1000 కిలోలు తిన్నా లేదు. అర్థమైందా? ఇదంతా కాబట్టి ఈ విధంగా నాకు ఆ అజ్ఞానాన్ని తీసి జ్ఞానాన్నే కోరితే ఆయనకి ఆ జ్ఞానాన్నే ఇచ్చేస్తున్నాడు. అర్థమైందా? ఈ ప్రకారంగా ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. ఇంకా చెప్తున్నారు, మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. వారందరూ కూడా మనుషులందరూ వివిధ రీతుల్లో ఉన్నా వాళ్ళు నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. వివిధ రీతుల్లో ఉన్నా అంటే ఈ భక్తి తత్వమైనటువంటిది ఒకరికి నిష్కామ కర్మే ఇష్టం, ఒకరికి ఏమిటి తెలుసా, పూజ చేయరు, ఏమీ చేయరు అనమాట. కానీ ఆపదలో ఉన్నారంటే అన్ని పనులు వదిలించి ఆదుకుంటుంటారు. మరి ఇదేమిటిది? భక్తే ఇదే. మానవ సేవయే మాధవ సేవ. ఈ విధంగా కొంతమంది పూజ చేస్తారు. ఎవరైనా భిక్షగాడు వస్తే నీకు వేళ లేదా, పాలా లేదా, ఈరోజు ఏం వారం అనుకున్నాం అంటారు. ఏం వారం అంటే వారం ఏంటి, పాడేంటి, అది దేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పాడు.
వారికి అదేమీ లేదు. అతిథి అంటే ఎవడు? తిథి వారము నక్షత్రము నా తిథి అతిథి అన్నాడు. ఆ వారము వచ్చి దుర్ముహూర్తం అని చూసుకొని వస్తాడు ఆయన. అటువంటి వాడు అతిథి. అందుచేత కొంతమంది అలా, కొంతమంది ఇలా, కొంతమంది సేవే ఎల్లప్పుడు, కొంతమంది భగవన్నామమే. తింటే రామ, కూర్చుంటే రామ, లెగిస్తే రామ. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నన్ను భజిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను మాత్రం ఆ విధంగానే అనుగ్రహిస్తున్నానన్నాడు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఇక్కడ గొప్పదైన విషయం చూడండి. క్షిప్రం హిమానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. కర్మణ జాయితి ఇది కర్మజ. కర్మ వల్ల ఏదైతే మనకు కలుగుతుందో ఆ ఫలం క్షిప్రం. క్షిప్రం అంటే శీఘ్రంగా అన్నమాట. హి అంటే నిశ్చయపూర్వకంగా. మానుషలోకే భవతి. ఈ మనుష్యలోకంలో ఉన్నటువంటి ఒక విశేషం ఏమిటంటే ఈ లోకంలో మనం చేసినటువంటి కర్మఫలము అది మనకి సంప్రాప్తం అవుతుందన్నమాట. చక్కగా అదేది కానివ్వండి, పుణ్యం కానీ అర్థమైందా పాపం కానీ, రెండు క్షిప్రం హిమానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజ. అందుచేత మనం చేయదగిన పని మనం చేసుకుంటే ఇక్కడే మనకి అన్ని సిద్ధులు ఉంటాయి, ఎక్కడా ఉండదు. మనకి ఇంకా రాబడి ఎక్కడా ఉండదు. ఎక్కడికైనా ఖర్చే, రాబడి లేదు. ఎవరోకి వెళ్ళామనుకోండి, అక్కడ రాబడి ఉందా? 10 పైసలు రాబడి ఉండదు అనమాట. అర్థమైందే? అక్కడ మొత్తం ఖర్చు. ఇక్కడ ఏం సంపాదించుకుంటున్నామో అదంతా ఖర్చు పెట్టేస్తే ఒక క్షణం కూడా ఇంకా అక్కడ మనకి లేదు త్రోవ. అలాగనే ఒకవేళ పశుపక్ష జన్మలు ఏదో చేయడానికి పనులు చెప్తే అక్కడేమో రాబడి ఉందా? అక్కడ అసలే లేదు. అర్థమైందా? ఎక్కడా చేయడానికి లేదు. అందుకు చెప్పాడు మానుషేలోకి, మనుష్యలోకంలో ఏమిటి? దేవతాః, దేవతలను గూర్చి, కాంక్షంతః, ఏదో కోరికతో, కర్మణాం యజంతః, ఆ పనుల్ని మనం ఇక్కడ పూజలు చేస్తూ ఉంటుంటాం. అయితే సిద్ధి తప్పక వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఉంది, కోరికతో చేసినా చేయకపోయిన రెండో అర్థం గ్రహించుకోవాలి, తప్పక ఫలం వస్తుంది. మనుష్యలోకంలో ఏ పని చేసినా సరే ఫలం మొట్టమొదటే ఆయన పెద్ద కంప్యూటర్లో మొదటే పెట్టేసాడు. మాటికి మనం అన్ని చిట్టాలు రాసుకునే పని కాదు. అర్థమైందా? ఇప్పుడు మన కంప్యూటర్లో బిల్లు అయిపోయిందంటే అక్కడ రాసుకొని వెళ్ళేది వెంటనే కట్ అయిపోతుంటుంది. అర్థమైందా? అందులో వేస్తే వెంటనే మన సెల్లోకి వచ్చేస్తుంటాయి డబ్బులు. ఈ ప్రకారంగా మనం చేసిన పుణ్యము, మనం చేసిన పాపం ఇవన్నీ ఎప్పుడో పెట్టాడు ఆయన పెద్ద కంప్యూటర్ మొత్తం లోకానికి. అంటే ఇక్కడ ఊడ్చినామంటే వెంటనే మన ఫోటోతో సాకర పడిపోద్ది. ఇంక ఇక్కడ ఫోటోలు పడడం లేదు కానీ ఇక్కడ కూడా పడుతున్నాయండి, ఈ మధ్యలో వచ్చాయి కూడా కొత్తగా. ఈ విధంగా అన్నిన్ని అందుకు చెప్పాడు. ఇహైవ నరక వ్యాధేహే చికిత్సాం న కరోతి యః గత్వా నిరౌషధం దేశం వ్యాధిస్తం కిం కరిష్యతి. గరుడ పురాణంలో ఒక ఉదాహరణ శ్లోకం ఇచ్చారు ఇక్కడ. ఇహైవ నరక వ్యాధేహే చికిత్సాం, ఈ లోకంలో ఏమి మనకు వచ్చిన ఈ భవరోగం అనేటువంటి వ్యాధికి ఇక్కడ వైద్యులు ఉన్నారు, మందులు ఉన్నాయి. ఇలాంటి దగ్గరే మనం చికిత్స చేసుకోకపోతే ఇక అన్యమైనటువంటి మనుష్య దేహం విడిచిపెట్టి ఇంకో దేహం ఎత్తినప్పుడు అక్కడ చికిత్స ఇంకెక్కడ చేసుకొని చెప్పండి. ఈ గ్రామంలో అన్ని సౌకర్యాలు ఉండేటప్పుడు ఆ పల్లెటూరు పోయినామనుకోండి, అక్కడ ఎవరు ఉంటారు చెప్పండి? మళ్ళీ ఇక్కడికే రావాలి. అర్థమైందా? ఇప్పుడు మనం పెద్ద స్కానింగ్లు తీయించుకోవాలంటే ఇక్కడ అవుతాయా? ఇక్కడ అవ్వు కదా. ఇక్కడ ఒక నార్మల్ ఉంటుంది అనమాట. ఇక్కడ కానీ మళ్ళీ ఎక్కడికి హైదరాబాద్ పోవాలా, లేకపోతే విశాఖపట్నం పోవాలా, లేకపోతే రాయవెల్లి ఎక్కడెక్కడ పోతున్నాం కదా. అలాంటి దగ్గర మనం ఉండి మనకు వచ్చినటువంటి వ్యాధిని చికిత్స చేయించుకోకుండా అంతమంది డాక్టర్లు అంతమంది ఔషధులు ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కడికో పోతే దొరుకుతుందా? అలాగనే ఇటువంటి దుర్లభం త్రైమేవైతత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అన్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఈ మూడు చాలా గొప్పనటువంటివి. మనుష్య జన్మ రావడమే మనకి దుర్లభం, శ్రేష్టమైనటువంటిది. ఈ జన్మ వచ్చిన తర్వాత ఇహైవ నరక వ్యాధేహే, అర్థమైంది కదా. ఈ భవరోగమైనటువంటి వ్యాధిని చికిత్సాం న కరోతి యః, ఎవరైతే
ఈ భవరోగ వ్యాధికి ఏమి జ్ఞానం అన్నటువంటి చికిత్సను చేయించుకోడు. అటువంటి వాడి గత్వా నిరౌషధం దేశం, ఆ ఔషధం లేనటువంటిది ఎక్కడ ఈ యొక్క సత్సంగం లేనటువంటిది ఆయా దేవలోకైన దేశాలకు పోతే అక్కడ ఏమైనా ఉంటుందా? ఉండదు. అర్థమైందా? ఇక్కడ అందుచేత అటువంటి వాడికి వ్యాధి ఇంకెక్కడ బాగుపడుతుంది అని అంటున్నాడు. అందుకు క్షిప్రం హిమానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ విధంగా భగవంతుడు చెప్పారు. చెప్పి చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. భగవంతుడు ఇక్కడ చక్కగా మనకు చెప్తూ ఉన్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. దేన్ని బట్టి ఆ సృష్టం? గుణ కర్మ విభాగశః. అది ఇక్కడ మనకి ఏవైతే 4 వర్ణాలను వస్తూ ఉన్నాయో ఆ 4 వర్ణాలను దేన్ని బట్టి విడదీశారయ్యా అంటే ఆ యొక్క గుణాలను బట్టి ఆ పేర్లు పెట్టారు. అది అంటే సృష్టి ప్రారంభంలో అంతా ఒకటి. తరువాత మనం చేసినటువంటి పనులు అసత్వరజస్తమో గుణములతో ఈ సృష్టి వచ్చినది. ఆ గుణముల ద్వారాగా చేసిన వాసన సముదాయము ద్వారా వచ్చిన దాన్ని బట్టి మనకి ఇక్కడ విభాగం చేశారు. అది అన్నమాట. అందుకోసం అంటే జన్మాంతర సంస్కారం అనుసరించి స్వభావాన్ని అనుసరించి మనకి ఇది విభాగం చేయబడింది. అందుకే మనకి చెప్పుకొచ్చారు. ఇది ఎందుకంటే ఉపసంహారం. లాస్ట్ అధ్యాయం 18వ అధ్యాయాన్ని ఉపసంహారం అంటారు, ముగింపు. మొత్తం అన్ని సారాలను వస్తాయి అన్నమాట. అర్థమైందే? ఈ 3వ అధ్యాయం నుండి 17 అధ్యాయాల వరకు ఏ ప్రస్తావనలు అయితే ఉన్నాయో ఇవన్నీ అక్కడ సింపుల్గా ప్రతీది ఉంటుంది అందులో లాస్ట్లో. అది అందులో ఏం చెప్పారు మనకి? అటువంటి 18వ అధ్యాయంలో దేన్ని బట్టి నిర్ణయించారంటే 42, 43 శ్లోకాల్లో మనకు చెప్పుకొచ్చారు. శమోదమస్తపశౌచం క్షాంతిరాజ్యమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం కృషిగోరక్షవాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అని మనకి ఆ పనుల్ని బట్టి వాళ్ళకి ఆ పేర్లు రావడం జరిగింది అన్నారు. అదే అనమాట ఇక్కడ ఇందులో విచారణ ఆ విధంగా చెప్పుకొచ్చారు. ఎందుకు అంటే ఇవి శమము దమము. అది శమో దమస్తపశౌచం. శమము అంటే ఏమిటి? అంతరింద్రియ నిగ్రహం. దమము అంటే బహిరింద్రియ నిగ్రహం. అంతరింద్రియం అంటే మనస్సు, బహిరింద్రియం అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఈ 10 1. ఈ 2 ఏమిటి? అంతః లోపట. ఈ రెండింటిని ఎవడైతే మనకి స్వాధీనం చేసుకుంటాడో దానిలో శమదమాలు వస్తాయి. 1 అంతరింద్రియం, 2 బహిరింద్రియం. దమం అంటే బహిరింద్రియం, శమం అంటే అంతరింద్రియం. శమం వచ్చేసరికి 10 వస్తాయి. దమం వచ్చేసరికి శమం వచ్చేసరికి 1 వస్తుంది. అది అందుకే శమదమాదులు కలిగి ఉండాలంటారు. ఈ శమదమాలు కూడా మనకి సాధన చతుష్టయ సంపద చెప్పినప్పుడు శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానమని అవి షట్క సంపత్తి. ఆ సాధన చతుష్టయంలో 3వది అన్నమాట సమాధి షట్క సంపత్తి. అందులో కూడా శమదమాలు. అందుచేత ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో శమము దమము, ఇంకా ఏం చెప్పాడు? శమాదము తపహ. ఎవరైతే నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతారో, ఆర్జం రుజుత్వం ఎవరికైతే ఉంటుందో, శాస్త్రజ్ఞానాన్ని ఎవరైతే సంపాదించుకుంటున్నారో, దాంతోపాటు ఆచరణాత్మక అనుభవజ్ఞని ఎవరికి ఉంటుందో, ఇటువంటి స్థితికి ఉన్నవారందరినీ బ్రాహ్మణులని పేరు పెట్టినాడు. అర్థమైందా? బ్రాహ్మణులని పేరేనమాట. ఇంకా ఏమిటి? అధ్యయనం, అధ్యాపనం, దానం ఇవ్వడం, దానం గ్రహించడం, ఈ విధంగా ఉన్నటువంటి భావాలు ఎవరు ఉంటాయో అటువంటి వాడు బ్రాహ్మణుడు అన్నమాట.
అందుచేత పుచ్చుకోవడమే బ్రాహ్మణుడు కాదు, ఇవ్వడం కూడా ఉందన్నమాట. కొంతమంది మేము పుచ్చుకోవడమే కానీ మేము ఇచ్చేది లేదంటారు. అయినా రాసి పెట్టాడు మరి. యజనం యాజనం, అధ్యాపనం అధ్యయనం, ఆ విధంగానే దానం మళ్ళీ ప్రదానం రెండూ ఉండాలి. యజనం యజ్ఞం చేయాలి, చేయించాలి. అది దాన్ని చేసుకోవాలి. రోజు నిత్యకర్మల్లో మళ్ళీ ఏం చేయాలి? చేయించాలి. ఇతరులకు సంకల్పం చేసి చేయించాలి. తాను అధ్యయనం చేసుకోవాలి, అధ్యాపనం చేయాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా దానం తానేమి పరిగ్రహించాలి, మళ్ళీ దానం ఇవ్వాలి. ఈ విధంగా ఉన్నటువంటి నియమాలన్నీ కూడా కొన్ని ఆచరణాత్మకంలో ఉన్నవి. వాటి భావాన్ని బట్టి అది బ్రాహ్మణులను చెప్పుకొచ్చారన్నమాట. అలాగనే శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం, ఎవరైతే మరికి శౌర్యం అంటే ఏమిటి? మంచి పరాక్రమం అన్నమాట. తేజము ఇలాంటివన్నీ కూడా యుద్ధే చాపి అపలాయనం, అర్థమైందా? యుద్ధంలో వీపు చూపెట్టి పరిగెట్టి పారిపోకుండా ఉండాలి. వీపు చూపెట్టి పోకూడదు. ఆ విధమైనటువంటివి పలాయమానం కాకూడదు. ఇటువంటి గుణాలు. అదే కాదు దానం, వారికి కూడా దాన గుణం. ఇంకా ఎలా ఉండాలి? ఆ ఈశ్వరుని భగవద్ ఆరాధన నిమిత్తు ఉండాలి. శౌర్యం తేజో ధృతి దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ. ఎప్పుడు కూడా ఆ భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండాలి. అది అవన్నీ గుణాలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ గుణాలను బట్టి అక్కడ ఒక క్షత్రియుడిని విడదీశారనమాట. అలాగనే కృషి వ్యవసాయము, గోవుల్ని ఈ విధంగా వ్యాపారము, ఇటువంటివన్నీ కూడా ఏమి వైశ్య ధర్మమని, ఆ విధంగానే ఆ భగవత్ సేవ ధర్మమైనటువంటి విషయాలన్నింటినీ కూడా శూద్రులని ఈ విధంగా వివరణ తీసుకొచ్చారనమాట. అసలు మొత్తం మీద సంగ్రహంగా మనం చెప్పుకోవాలంటే ఎట్లా? బ్రహ్మనిష్టయే బ్రాహ్మణత్వం. అదే అనమాట సంగ్రహంగా మనం చెప్పుకోవాలంటే. ఈ బ్రాహ్మణత్వం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మనిష్ఠ. అందుకే చెప్పారు బ్రహ్మణ అంటే కర్మణ జాయితే ద్విజ. పుట్టినప్పుడు ప్రతి వాడు కూడా జన్మన జాయతే శూద్ర కర్మణ జాయతే ద్విజ వేద పాఠేన విప్రత్వం బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అని చెప్పినాడు. అర్థమైందా? అయ్యా, ఎవరైతే జన్మనా జాయితే శూద్ర, అది శంకరాచార్య వారు కానీ ఇతర పెద్దవాళ్ళు కానీ శాస్త్రం కానీ చెప్తుంది. జన్మనా జాయితే శూద్ర, పుట్టినప్పుడు ప్రతివాడు అంటే. ఎప్పుడయ్యా అంటే కర్మనా జాయితే ద్విజ అన్నాడు. ఎప్పుడైతే పుట్టిన తర్వాత ఉపనయన కర్మ అవుతుందో, ఉపనయనం అంటే ఏమిటి? గాయత్రి యజ్ఞోపవిధానం చేస్తారు కదా, ఆ కర్మ ఎప్పుడు జరుగుతూ ఉన్నదో అక్కడి నుంచి ఆయనకేంటి? ద్విజత్వం. ద్విజుడంటే ఎవడు? ద్వే జన్మని యస్యాస్తి ద్విజ. పుట్టినప్పుడు ఒక జన్మ, ఉపనయన కర్మ రెండవ జన్మ. అర్థమవుతుంది అందరికీ? పుట్టినప్పుడు ఒక జన్మ, ఉపనయన కర్మ రెండో జన్మ. అందుకనే ఉపనయన కర్మ ఎవరైనా వాళ్ళందరూ ద్విజత్వానికి చెందుతారు. ఉపనయన కర్మ అయినటువంటి వాడు ప్రతివాడు ద్విజత్వానికి చెందుతాడు. జన్మనా జాయితే శూద్ర కర్మనా జాయితే ద్విజ వేద పాఠేన విప్రత్వం అన్నాడు. అర్థమైందా? ఎవరైతే చక్కగా ఆ వేద పఠనం చేస్తూ ఉంటుంటారో వాటిని విప్రులు అన్నారు. ఇక బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. అర్థమైందా? బ్రహ్మజ్ఞానం కావాడు ఎవడు? బ్రాహ్మణుడు. ఈ విధమైనటువంటి తత్వాన్ని తీసుకొచ్చారు. అందుకే బ్రహ్మనిష్టయే బ్రాహ్మణత్వం. ఇది బ్రాహ్మణత్వం అంటే ఏమిటి? నిజమైన బ్రాహ్మణత్వం బ్రహ్మనిష్టలో ఉన్నవాడు. మరి ఎవరు కానీ ఫలాని వ్యక్తిని కాదు, అటువంటి వాడు బ్రాహ్మణత్వం. ఇక ఎలాంటిది మరి క్షత్రియుడంటే అసత్య పక్షాన్ని ఎవడైతే ధిక్కరిస్తున్నాడో వాడే క్షత్రియుడు. అర్థమైందే? మనం ఆ శ్లోకాలన్నీ మళ్ళీ మనం చదివి అన్ని భావాల కన్నా సంగ్రహార్థాన్ని కొంతమంది అనుభోజ్యులు ఇచ్చున్నారు. అసత్య పక్షాన్ని ఎవడు ధిక్కరిస్తూ ఉన్నాడో వాడే క్షత్రియుడు అన్నారనమాట. అలాగని సతసద్విచారంతో కూడి ఉన్నవాడు ఎవడో వాడినే వైశ్యుడు అన్నారనమాట. ఈ ప్రకారంగా కర్మనిష్ట సత్యధర్మ పరాయణత్వంతో ఎవడున్నాడో వారిని శూద్రుని పేరు పెట్టారు. ఈ విధంగా మనకి ఈ భగవద్గీత అన్నటువంటిది లేకపోతే ఒక పక్షాన్ని ఆశ్రయించుకోవడమా
అదేమి ఇందులేమి లేదు. ఇది ఎవరి కథలు కానీ ఎవరి కాకరకాయలు కానీ ఇందులేమి ఉండవు. మన ఆచరణకి యోగ్యమైనటువంటి తత్వాన్ని తెలిపేదే భగవద్గీత. అందుచేత ఇక్కడ మనం అర్జున చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి. నేను దానికి కర్తనైనప్పటికీ నువ్వు ఏమి భావించుకోవాలి, అకర్తారం, నేను కర్తను కాదు. అవ్యయం నాశరహితమైనటువంటి స్వరూపము గల నేను అకర్తారం విద్ధి, దానికి నేను కర్తను కాదు. ఈ విధంగా నిర్ణయించారు. ఆ చేసినటువంటి ఆ పాపాలు కానీ ఆ పుణ్యాలు కానీ అది మీకే వస్తాయి అనేవి కాదు. అర్థమైందా? ఇది ఎందుకు అంటే ఎక్కడది స్వార్థం దగ్గర అన్నీ వస్తాయి. అర్థమైందా? ధర్మం కూడా అది నిస్వార్థంగా ఉన్నప్పుడు ఇది ఆ కర్మ ఫలం మనకి వస్తుంది కానీ అంటదనమాట. అది అక్కడ తక్కినవన్నీ మంచివి చెడ్డవి అన్నీ తెలుస్తుంటాయి. మనము ఒక పని చేశాడు, పక్కన ఎక్కడ నీళ్ళు లేక ఒక బావిని ఒకడు తవ్వాడు. అర్థమైందా? బావిని తవ్వేసరికి ఆయన అటా నడుచుకొని వస్తూ ఉన్నప్పుడల్లా ఆ బావి దగ్గర మహా సంతోషం పడుతుంటాడు. అర్థమైంది? ఎందుకు? ఆ నీళ్ళు అందరూ తాగుతున్నారు. ఇది పుణ్యమే కదా. మరి పుణ్యమనే కాదా? పుణ్యమే ఇది. సరే, ఇక ఇప్పుడు పుణ్యమే నాకు కావాలి, పాప నాకు వద్దని కాదు. ఒకరు ఏం చేశారు, ఏది ఇంటికర పడగీతిలో పడకో మొత్తం మీద ఆ బావిలో పడి చనిపోయాడు ఇంకోడు. అర్థమైందా? ఆ రాత్రి వేళ ఆ బావిలో పడి చనిపోయినారు. మరి ఇప్పుడు అంటారు, ఇప్పుడు ఇది ఏమిటిది? ఇప్పుడు ఇది చనిపోయింది ఏమది? పాప పుణ్యం ఇది రెండు. అది కావాలంటే ఇది ఉంటుంది అన్నమాట, ఇది కావాలంటే అది ఉంటుంది. ఈ రెండు పాప పుణ్యములు మిక్స్ కర్మే ఏమిటి? మానవ జన్మ. ఇది మానవ జన్మకి ఇది ఉంటుంది అది ఉంటుంది. ఆ చేసేటప్పుడే దానికి దానివల్ల ఏమి లేదు, ఇది ప్రయోజనం, ఇది ఎవ్వరికీ కూడా నాకు నేను ఎంత ఆశ లేదు వదిలేసాను అనుకోండి. అది ఏదో నాకు కర్తవ్య కర్మ చేశాను అని అనుకున్నాను అనుకోండి, దానిలో వాడు పడిపోయినా ఇది పాపము లేదు, ఇది వచ్చిన పుణ్యము లేదు. అర్థమైందా? కర్మ మాత్రం మంచిగానే ఉంటుంది. అక్కడ కర్తృత్వం దగ్గరే ఇది వస్తుంది అనమాట. అందుకోసం ఇది ఒక సమయంలో ఏం చేశారు తెలుసా? ఒక మంచి గొప్పవాడు ఆయన బాగా తెలివైనవాడు, చదువుకున్నవాడే అనమాట. అయితే ఒక పెద్ద తోట వేశాడు, బ్రహ్మాండమైన తోట వేశాడు. ఆ తోటలోనండి ఎలా ఉంటుందంటే ఇంతవరకు కూడా ఏ రిసార్ట్స్ కూడా అలా ఉండదనమాట. అటువంటి ఒక అద్భుతమైనటువంటి అన్ని మొక్కలు, ఒక్కొక్క మొక్క ₹1,00,000 కూడా చేస్తారు. ఆడ మొక్కలు కూడా అంత జీవిగా చెక్కారు. అంతా అయింది. అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు ఏమైపోయిందంటే హఠాత్తుగా గోవు వచ్చేసింది ఆ తోటలోనికి. వచ్చి ఏదో దాన్ని పుష్పాలు మంచి మంచివని తినేస్తే వీరికి ఏం చేశారు, యజమాని పెద్ద కోపం వచ్చి ఒక పెద్ద జనపగుండు ఉంటే దాంతో కొట్టేసినారు. కుటీశ్వరిగా చోటుని తగిలి వెంటనే గిరగల తనుకొని వాటిలోనే చనిపోయింది. ఎవరు? ఇక అందరూ చూసిన వాళ్ళందరూ అయ్యో శేటి గారికి గుహత్య మహాపాతకు వచ్చేసింది, గుహత్య మహాపాతకు అందరూ చెప్తూనే ఉన్నారు. శేటి గారు చదువుకున్నారు కదా, కొంచెం తర్కము వ్యాకరణము ఈ యొక్క పంచీకరణాన్ని చదువుకున్నాడు. అయితే ఆయన అన్నారు, ఏమిటిది, ఇది తెలియని బుద్ధి లేదు వీళ్ళందరికీ. వాళ్ళందరినీ మీటింగ్ పెట్టాడు పెద్ద ఆయన. అందరూ మీటింగ్కి వచ్చారు. అసలు ఏమిటో తెలుసా, అన్నీ చదువుకోవాలి, చదువుకోతే అవదు. ఏమిటి ఇప్పుడు చెయ్యి ఉంది, చెయ్యికి అధ్యావత ఎవరు తెలుసా? ఇంద్రుడు. చెయ్యికి అధ్యావత ఇంద్రుడు. ఇప్పుడు మరి ఇది అధిదేవత యొక్క ప్రేరణతోనే చెయ్య కొట్టింది కాబట్టి తప్పు నాది కాదు, ఎవరిది? అధిదేవత. ఇది మీకు తెలీదు, ఇవన్నీ మీరు నేర్చుకోలేదు, అందుకే మీకు తెలియదు. అందుచేత వాళ్ళనుకో అలానా, ఓహో ఇదంతా ఇంద్రుడిదే తప్ప, అయ్యో మీదనుకున్నా, అయ్యో ఇంద్రుడిదే తప్పని మొత్తం అందరూ మీటింగ్లో తీర్మానం చేసి ఇక ఎక్కడ చేసిన ఇంద్రుల్లో ఇదంతా ఆ గోహత్య పాతకం అంతా ఇంద్రుడిదే కానీ శేటి గారికి లేనే లేదు. ఎందుకు అంటే శేటి గారి దేవత ఇంద్రుడైపోయేదేను, ఆ అధిదేవత ప్రాణం చేతి కొట్టిందాయను, అందుచేత అయిపోయింది అన్నారు. కంటికి అధ్యావత ఎవరో? సూర్యుడు అనమాట. అర్థమైందా? అలాగా శివుకి అధ్యావత దిక్కులు అనమాట. ఇలా ఉన్నాయి దేవతలన్నీ.
అందుచేత అన్నారు. ఈ వార్త అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి ఇంద్రుడిని అరే కొంప ముంచినారు వీడు మొత్తం మీద. వాడి చేయడం మన భూలోకంలో పాపం నాకు రావడము ఇది ఎక్కడైనా ఉండదా, ఇది మహావిపత్తుగా ఉంది. వెంటనే ఆయన మన్నాడే బయలుదేరిపోయి ఒక మంచి 100 సంవత్సరాలు వద్ద బ్రాహ్మణులు అయిపోయి అలా వచ్చేసాడు. ఎక్కడికి తోటలోకి వచ్చి ఒక కర్ర పట్టుకొని ఏమిటి తోట, ఇంతవరకు నేను భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగాను కానీ ఎక్కడ ఇలాంటి తోట లేదు. ఈ తోట వేసిన మహాత్ముడు ఎక్కడ అంటున్నాడు అనేసి ఈయన చూశాడు. అబ్బా ఈయన ఎన్ని దేశం తిరిగి వచ్చినట్టుంది. నేనేనయ్యా నేనే అన్నాడు. ఎవరు చేతిగా నువ్వేం ఈ పక్క వరుస ఎవరు పెట్టారు, ఇలాంటి వరుస ఎక్కడా లేదండి. ఇది నేనే. మరి ఆ పక్క అది నేనే, మరి ఆ మూడు అది నేను, అన్ని నేనే అన్నాడు. ఇక నేనండి అనిపించాడు. ఒక 108 సార్లు లేవచ్చేద్దాం. బుద్ధిమంతుడా ఇవన్నీ నువ్వు చేసి అర్థమైందా? ఆవుకి కొట్టేవాడు ఎవడు చెప్పన్నాడు. ఆవు కొట్టేవాడు ఎవడు? ఇంద్రుడా. ఇవన్నీ నువ్వని చెప్పి ఆవు కొట్టే ఇంద్రుడా ఎవడు చెప్పాడు? ఓటాడేది కాదు అని బెక్కిచిల్లిపోయాడు ఎవడు. ఇవన్నీ నేనేనండి. అది ఇంద్రుడా. ఇలాంటి బుద్ధి తక్కువ పనులు ఎప్పుడో చెయ్యకు. నీవు మంచి నీకును చెడు ఎవరికే? వారికన్నా. ఎవడు చేశాడో వారికే మంచి కానీ చెడు కానీ వస్తూ ఉంటుంటాయి. అందుకని ఇంకొకరి మీద ఆరోపణ చేసిన వాళ్ళు ఆ పాపం కూడా నిన్ను వెంటాడి తింటూ ఉంటుంటుంది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అది సరే అప్పుడు ఒప్పుకొని క్షమాపణ చెప్పుకొని అప్పుడు ఒప్పుకున్నాడు. అంటే ఇప్పుడు ఎలా అంటే మరి ఈ విధమైనటువంటివన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి చక్కగా. ఇప్పుడు చెప్పాడు తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఈ పనులు నేను చేస్తున్నప్పటికీ అంటే ఏంటి, ఈ విధంగా నేను ఇచ్చినప్పటికీ నేను అక్కడ కర్తను. మరి ఈ విధంగా చేసాడు కర్త అవుతుంటాడు. అర్థమైందే. పుణ్యం నాకు రావాలి, పాపం నాకు వద్దుడే అవుతాడు. అందుకే కర్త. అర్జున అందుచేత నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిన్న సభజ్యతే. అందుచేత అర్జున మాం కర్మ అని నలింపంతి, కర్మని నాకు ఆవగించంత కూడా ఆ కర్మఫలాలు నాకు అంటావు. అది ఎందుకు? నమే కర్మఫలే స్పృహ, కర్మ ఫలమునందు నాకు ఆవగించంతే ఇచ్చ లేదు కాబట్టి ఆ కర్మ యొక్క ఫలం నాకు అవగాంచంత కూడా అంటదు. ఇది మాం యోభిజానాతి, నన్ను ఎవడైతే తామరాకు నీటిలోనే ఉంటుంది కానీ నీళ్లు తామరాకు అంటుకోకుండా ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా భగవంతుడు సమస్త హృదయాల్లో ఉండి సమస్త హృదయాల్లో నిమిడీకృతమై ఈ యొక్క అంతర్బహిష్ట నారాయణ, బయట ఆయనే ఉండి లోపట ఆయనే ఉండి ఎక్కడ బయట ధూళికి కానీ లోపల చేసిన కర్మ ఫలాలకు కానీ బద్ధుడు కాకుండా నేను ఉన్నానని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు కర్మ భిన్న సబధ్యతే. అటువంటి వాడు కర్మ చేస్తున్నప్పటికీ కర్మ ఫలాలకి బద్ధుడు వాడు. అర్థమైందా? ఇది చెప్తూ ఉన్నారన్నమాట. ఎప్పుడు అంటదు. ఒకనొక సమయంలోనండి ఆదిశంకరాచార్యుల వారు కాశీలో వస్తున్నారు. కాశీ సొంత మార్గంలో వస్తూ ఉంటుంటే ఒక చండాల వేషం ధరించుకున్నారు. పరమేశ్వరుడే అనమాట. అతనిని ఎందుకంటే ఆయనలో కొంచెం ఈ అంటూ ముట్టు అనేది ఒక ఆవగించ దుండిపోయింది. అంతా 100% లేకపోయినా ఒక 5% అయినా అంటుకొని ఉండిపోయింది. అందుకని రేపు లోకోద్ధరకుడు కావలసినటువంటి వాడు ఇతనికి ఇది ఉంటే ఎట్లా తీసేస్తే గాని ఇది ఉన్నదంటే ఎక్కడైనా మళ్ళీ రేపు అద్వైత బోధలో ఏ పక్కనైనా వచ్చి కూర్చొని తనకి ఏలుతు చూపెట్టేవారు ఉంటారని అప్పుడు భగవంతుడే తాను ఏం చేశాడంటే, ఎందుకు అంటే ఒక 1000 కోట్లు ఉన్నవాడికి 1 కోటు గలవాడు 1000 కోట్లలో ఉన్నటువంటి తప్పులు ఈ కోటి వాడు ఎప్పుడు ఎదగలదా? ఎదగలేడు.
ఎతికాడంటే ఇంక మొన్నటి కనేపాడు, అర్థమైందా? ఆ విధంగా వాడు పట్టుకోవాలంటే మళ్ళీ 50,000 కోట్లున్నాడే పట్టుకోవాలి, అర్థమైందే? వాళ్ళ దగ్గర జరుపుకుంటారు. అలాగనే మరి ఆచార్యుల వారు చాలా గొప్పవారు కదా మరి. అష్టవర్షే చతుర్వేదో, ద్వాదశే సర్వశాస్త్రవిత్తు, షోడశే కృతవాన్ భాష్యం, ద్వాత్రింశో మునిన అత్తిగాతే. వారేమో 8 సంవత్సరాల్లో 4 వేదాలు చదివారు. అష్టవర్షే చతుర్వేద, 12 సంవత్సరాల్లో సమస్త శాస్త్రాల్లో పారగతులైపోయినారు. 16 సంవత్సరాల్లో చక్కగా భాష్యాలని రాశారు. 32 సంవత్సరాల్లో సమాధిని పొందారు. కొంతమంది అంటారు కాకి కడల్లా బ్రతికే బదులు హంస 6 నెలలు ఉండి చస్తే మంచిదని. ఆ విధంగా వాళ్ళందరూ కూడా వివేకానంద గారు ఇలాంటి వారందరూ కూడా బ్రహ్మాండంగా లోకాన్ని వెలికి తెచ్చి తొందరగానే పోయినారా. అటువంటి శంకరాచార్యుల వారికి అది ఉందని వెంటనే పరమేశ్వరుడు అవతారంగా ఒక చండాల వేషం వేసేసి 4 కుక్కలు వెంట పెట్టుకొని ఒక సారాపుడి తాగేటట్టుగా నటించుకొని ఈయనకి ఆయన వస్తుంటే స్నానం చేసి ఈయన తక్కుని సంఖ ఆయన గుద్దాడు అనమాట. ఎవరికి? శంకరాచార్య. గుద్దేసరికి ఆయన అన్నాడు గచ్చ అన్నాడు, హో దూరంగా అన్నాడు. దూరంగా పోమని చెప్పాడు 2 సార్లు. గచ్చ రేపు పోతావా గట్టిగా మనం అంటాం కదా, హో ఇంకా నిలబడ్డావా, ఆ విధంగా అనమాట. గచ్చ అనేసరికి అది పోయేవాడైతే కదా జడిసిపోవడానికి. ఇప్పుడు యుద్ధం లడాయికి వచ్చినవాడు జడుస్తాడు ఎక్కడైనా. వాడు హతవ ప్రాప్తే స్వర్గం జిత్వా మోక్షే మహేమని మామూలు పిలిచి ఎందుకని పక్క తప్పుకుంటాడు. మామూలు యుద్ధంకి వచ్చేటప్పుడు దూడాడు, ముందే కాలు దూతుంటాడు. సరే మొత్తం మీద పో అన్నాడు, పోలే. పోకపోతే ఇక చూసుకున్నాడు. ఆచార్యుల వారు అలా ఆగిపోయారు. ఆయన అలాగే ఆగిపోయారు. 5 నిమిషాలు ఇద్దరికి కూడా చక్కగా ఏకాంతం కుదిరింది. ఇక ఇప్పుడు ఈ నోరెత్తనలే ఆచార్యుల వారు. ఇప్పుడు అంటున్నాడు ఈయన ఈ చండాల వేషంలో శంకరుడు, ఏమయ్యా ఎందుకు అంటుకోకూడదన్నా? ఇక్కడ భగవంతుడు అంటుకోవడం పాయింట్ వచ్చింది కదా, ఎందుకు అంటుకోకూడదు? ఏది అంటుకోవడం? ఎట్లా? దేన్ని చూసి నన్ను పొమ్మన్నావు? అన్నమయ్యా అదన్నమయ్యా అధవా చైతన్యమేవ చైతన్యాత్తు ద్విజవర దూరీకత్వం కిం బ్రూహి గచ్చేతి అన్నారు. అయ్యా దేన్ని పొమ్మన్నావు? అన్నమయ్య శరీరాన్ని చూసి నన్ను దూరంగా పొమ్మన్నావా? అన్నమయ్య శరీరాన్ని చూసి దూరంగా పొమ్మన్నావా? శరీరాలు పంచభూతాత్మక ప్రతి శరీరము అన్నమయ్య శరీరమే. అది పశువు కానీ పక్షి కానీ, అర్థమైందా? మానవుల్లో వాళ్ళు ఇప్పుడు పెట్టుకున్న పేర్లలో వాళ్ళ అగ్రజాతి కానీ నిమ్న జాతి కానీ ఏ జాతి అయినా సరే ఆ శరీరం దేంతో కూడింది? అన్నమయమే. అయితే ఉన్నవాళ్ళు కాజు కిస్మిస్ తింటారు రోజు, లేని వారు ఏదో మామూలు తింటారు. ఇంతేగాని 2 వాసనలు పుచ్చి అన్నమే కానీ ఇంకోటి. మరి ఆ విధంగా దూరంగా పొమ్మన్నామంటే కుదరలేదే మీరు పొమ్మడానికి. నాది అన్నమయ్య శరీరమే, మీది అన్నమయ్య శరీరమే. లేకపోతే మీరు అన్నం తింటే నేను గెంజి తాగుతాను. ఇది ఎక్కడి నుంచి? అన్నం నుంచి వచ్చిందా లేదా? నీ అన్నం కన్నా అది పిప్పు, ఇదేమో రసము. చెరుకు పిప్పు లాంటిది అన్నాము, గెంజి ఏమో చెరుకు రసం లాంటిది. దాంట్లో తక్కువ అనుకుంటా, ఎక్కువ అనుకుంటా, మొత్తం అన్నమయ్య రసం కదా అన్నాడు. మరి దేని చూడు పొమ్మన్నా చెప్పు. గచ్చ అన్నానికి ఒక అర్థం ఉందా లేదా, పద్ధం ఉందా లేదా అనేసరికి మనమైతే ఏమయ్యా ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటాం. తెలివైనవాడు కదా జ్ఞాని. అంత ఎప్పుడు నిండుకొండ ఎప్పుడు తొనకదనమాట, అర్థమైందే? ఈ తక్కువ నీళ్ళున్నవే గట 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 హరి కింద పడుతూ ఉంటుంటాయి. ఆయన అలాగే ఉన్నాడు, ఏమనలే. సరే, ఓహో మౌనం అర్ధాంగీకారం. నువ్వు మౌనంగా ఉన్నావంటే అన్నమయ్య శరీరం కాదు అని నువ్వు అన్నట్లు ఏకపాత్రాభినయం చేస్తున్నాడు. ఎవరు? దుర్యోధనుడు మైసాపులో చేసేటట్టుగా. కాబట్టి ఇక అంటున్నాడు అన్నమయ్య శరీరం నేను పొమ్మలేదయ్యా, చైతన్యాన్ని పొమ్మన్నాను అంటున్నావా? ఓహో అదే అంటున్నాడు. ఎవరు? నేను చైతన్యాన్ని పొమ్మన్నానంటే ఈ చైతన్యం పిపీలి కాదు, బ్రహ్మపర్యంతం వ్యాపకమై సమస్త హృదయాల్లో నిండి నిమిడీకృతమైన చైతన్యం ఒక్కటే కదా, అర్థమైందా? నీ దాంట్లో చైతన్యం నా దాంట్లో చైతన్యం తేడా ఉందా? చెప్పేసింది శాస్త్రం. పిపీలి కాదు బ్రహ్మ, నిన్ను పుట్టించినోడు నన్ను పుట్టించినోడు చతుర్ముఖ బ్రహ్మలో ఉన్న చైతన్యం ఒక్కటే అని చెబుతున్నప్పుడు దాన్ని దూరం పొమ్మడానికి కుదరలే, దీన్ని దూరం పొమ్మడానికి కుదరలే. అందులోనికి మంచి స్పీడ్తో 2 సార్లు చెప్పినావుగా దేని పొమ్మనం అంటున్నాడు.
అన్నమయ ధనమయ అథవా చైతన్యమేవ చైతన్యాత్ ద్విజవర. సంబోధన బాగానే చెప్పి పెట్టాడు. అర్థమైందా? ద్విజులలో మంచి శ్రేష్ఠుడైనటువంటి వాడా, దూరీకత్వం దూరంగా పొమ్మడానికి కిం కారణం అనేసాడండి అని ఊరుకున్నాడా? ఊరుకోలేదు, ఇంకా అంటున్నాడు. సరే నేనే చెప్తాను విను. కిం గంగాంబుని బింబితే రమణవో చండాల వాటీపయా. గంగా నదిలో సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు. చండాలుడు మురికి కాలంలో కూడా ఆయన ప్రతిబింబం ఉంది. ఇప్పుడు ఏమైనా సూర్యుడికి అంటుందా? సూర్యునికి ఈ మురికి ఏమైనా అంటిందా? ఈ గంగా నదిలో ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా అంటిందా? సూర్యుడికే కాదయ్యా, సూర్యుడి నుంచి పడిన ఛాయ ఉంది కదా ప్రతిబింబం, ఆ బింబానికి అంటులేదు. ఆ బింబానికే ఈ రెండు అంటులేవు. ఇంకా ఆయనకి ఎక్కడ ఉంటుంది? అలాగనే సర్వవ్యాపకమైన పరమాత్మ, పరమాత్మ యొక్క ప్రతిబింబం అంతఃకరణలో పడింది. అంతఃకరణలో పడేటప్పుడు అందరూ అంతఃకరణలో పడినప్పుడే అంతఃకరణానికి శక్తి వస్తుంది, కదలిక. ఆ చైతన్యం ఎప్పుడైతే ఈ ఛాయ వదిలేసిందో శవం అయిపోతుంది. అలాంటి చైతన్యం యొక్క ఛాయ నీ హృదయంలో పడింది, నా హృదయంలో పడింది కదా. అక్కడ ఏ విధంగా అయితే గంగా నదిలో ఉన్నటువంటి ఆ ప్రతిఛాయ మురికాలను ప్రతి అంటలేదో, అలాగనే బంగారు కుండతో నీళ్లు పెట్టా. పూరేవాంతర కాంచనమస్తి మృత్కుంభయోర్వా, మట్టి కొండతో నీళ్లు పెట్టావు. ఈ నీటిలోనూ సూర్యుని ఛాయ పడింది, ఆ నీటిలోనూ సూర్యుని ఛాయ పడింది. ఈ బంగారం ఏమైనా అంటుకుందా సూర్యుడికి? నీది బంగారు శరీరం అనుకుంటే అర్థమైందా? నీ బంగారంగానే అంటుకుందా దానికి? నాది చండాల శరీరం అనుకుంటే మట్టి కొండలాగా ఇదేమైనా అంటుకుందా ఆయనకి? కిం అనేసరికి అప్పుడండి అనుకున్నారు. ఎంత చక్కగా చెప్పి నాలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టాడంటే ఈయన సాక్షాత్ భగవంతుడే గారిని వేదిక అనుకొని చండాలోస్తూ సద్విజోస్తూ గురురిత్యేష మనీషాం ఆయన పాదాల మీద వెళ్ళిపోయాడు. ఎవరు? మనం పడతామా? ఇంతమందిలో నువ్వు చేసావా? నీ పని పడతానే తర్వాత, అర్థమైందా? ఇప్పుడు ఇంతమంది అయింది కానీ నీ పైన పడతామని మనకి ప్రతీకార బుద్ధి ఉంటుంది. ఆ ప్రతీకారం ఉండి చేత మనం అంతా కుంఠితంగా అక్కడ ఉండిపోతాం. అది ఎవరైతే తన తప్పును సరిదిద్దుకుంటాడో వాడు ముందుకెళ్ళిపోతాడు, వాడు ప్రజలు అగ్రగణ్యులు అయిపోతాడు. అర్థమైందా? అందుచేత అప్పుడు చెప్పినాడు ఈ విధంగా ఇవన్నీ ఎవరి అంటూ ఏది లేదు, మొట్టు లేదయ్యా. అందుకు నమే కర్మ ఫలే స్పృహ నమాం కర్మ అని లింపంతి అన్నారు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ. ఆ సమయంలోనూ శంకరాచార్యుల వారు 5 శ్లోకాలు రాస్తారనమాట. అర్థమైందా? దాన్నే మనీషా పంచకం అంటుంటారు. అది సరే, దాని సారాంశం అక్కడ చెప్పేసి వదిలేశా. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం. అర్జున, ఏవం జ్ఞాత్వా, ఆ పరమాత్మ స్వరూపము ఈ విధంగా ఉందని భావించి కర్మ ముముక్షుభిః, ఆ పూర్వము ఈ మోక్షం కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రతి మానవ మాతృని చేత కూడా ఏమైంది? కర్మ కృతం, కర్మ చేయబడిందయ్యా. అందుచేత తస్మాత్తు, ఆ కారణం చేత త్వం, నీవు కూడా ఈ కర్మ ఇవ కురు, నీ యొక్క స్వభావ సిద్ధమైన కర్మ ఏదుందో, వేదవిహితమైన కర్మ ఏదుందో ఆ కర్మ చెయ్యు. పూర్వై పూర్వతరం కృతం, పూర్వులందరూ కూడా ఇటువంటి కర్మలు చేసే ధరించిపోయారు. నువ్వు కూడా ఆ కర్మ చక్కగా చెయ్యు. అయితే మరి ఈ కర్మ విషయంలో మాత్రం ఏమి చాలా కిటుకులు ఉన్నాయి. అది చెప్తున్నాడు. అర్థమైందా? కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షస్య శుభాత్తు. మొదటి నుంచి నువ్వు అడుగుతున్నావు కదా, ఏదైతే శ్రేయో మార్గాన్ని నాకు ఇవ్వు, ప్రేయో మార్గం వద్దు అన్నటువంటి ప్రశ్నని అందుకే మధ్య మధ్య లేవదీస్తూనే ఉన్నాడు. అశుభాత్తు యజ్ఞాత్వా, ఏ మార్గాన్ని అయితే చక్కగా నువ్వు తెలుసుకుంటూ ఉన్నావో ఎత్తు జ్ఞాత్వా, దేనిని తెలుసుకొని అశుభాత్తు, ఈ
కర్మ రహస్యమైనటువంటి ఫలాల వల్ల వచ్చినటువంటి శుభాశుభాలు కానీ, రెండవది జన్మ జరా మృత్యు ప్రవాహమైనటువంటి సంసారం అనే అశుభం నుండి కానీ మోక్షసే నీ విడుదల చెందుతావో, దీని నుంచి ఈ బంధం నుండి ఏ దాని ద్వారా విడుదల చెందుతావో అటువంటి కర్మని తత్తే కర్మ ప్రవక్ష్యామి, అటువంటి కర్మతే నీకు తత్ కర్మ అటువంటి కర్మని ప్రవక్ష్యామి చెప్తున్నానన్నాడు. అయితే ఈ కర్మ విషయంలో చాలా జాగ్రత్త విను. ఏది కర్మ ఏది కర్మ ఏది అకర్మ ఏది కర్మ అనే విషయంలో కవయోపి అత్ర మోహితాః, ఆ కవులేనయ్యా శాస్త్రాన్ని చక్కగా రచించిన వాళ్ళు కూడా చదివే వాళ్ళు కూడా ఆ కవులే ఈ విషయంలో మోహితులైనారు. అయినా సరే నీ జిజ్ఞాస నుంచి ఆ రహస్యం నీకు చెప్దాం అనుకుంటున్నాను అన్నాడు ఎవరు? కృష్ణ పరమాత్మ. అయితే తెలుసుకో, కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. ఇప్పుడు చెప్తూ ఉన్నారు, నీవు కర్మణః అపి బోద్ధవ్యం, రెండు వికర్మ కూడా తెలుసుకోదగినది, కర్మ కూడా తెలుసుకోకది, అకర్మ కూడా తెలుసుకోదగినది. మూడు తెలుసుకోవాలి. లోకంలో మనము ఈ మూడు తెలుసుకోవాలి. కర్మ ఎలాంటిది అని తెలుసుకోవాలండి. ఆ కర్మ ఎలాంటిది? కర్మ అంటే శాస్త్ర విహితమైనటువంటి కర్మనే కర్మ అంటారు. కర్మ అంటే ఏమిటి? క్రీతే ఇది కర్మ, అది సర్వవ్యాపకంగా ఉంటుంది. ఏది చేస్తే అది కర్మ. అది వ్యుత్పత్తి అర్థంలో అది చెత్తగాని చెదారంగాని మంచిగాని అర్థమైందే, అది సామాన్యమైన అర్థం. క్రీతే ఇది కర్మ అనేది. ఇప్పుడు ఇక్కడ కర్మ వికర్మ అకర్మ రెండు ఇచ్చారు. ఒకటి కర్మ అంటే ఏమిటి? చేయదగిన పని చేయడమే కర్మ. అది శాస్త్రం ఏ విధంగా విహితించింది, నేను ఏ ఆశ్రమంలో ఉన్నాను, నాకే కర్మ, అర్థమైందా అన్నటువంటిది కూడా చక్కగా తెలుసుకో. శాస్త్రము చెప్పినటువంటివి, నేను ఏ ఆశ్రమంలో ఉన్నానో నా ఆశ్రమానికి ఏ విధమైన కర్మ విధించిందో శాస్త్రము, దాన్ని కూడా చక్కగా తెలుసుకో. రెండు వికర్మ బోద్ధవ్యం. రెండు శాస్త్రం అనేది నిషేధించినటువంటి కర్మ ఏమిటి, శాస్త్రం నిషేధించిన కర్మ ఏమిటి, అది కూడా చక్కగా తెలుసుకో. ఇంకా అకర్మ. అకర్మ ఏ కర్మ ఇది వికర్మ, అదే చేయదగినది అది అయిపోయింది, చేయదానిది ఇది అయిపోయింది. ఇక అకర్మ అన్నటువంటిది ఏమిటి? రెండు అర్థాలు ఇందులో వస్తాయి. నా కర్మ అయితే అకర్మ అయిపోయింది, కర్మ కానిది అకర్మ. ఏ కర్మ కాదు అది, అర్థమైందా? మంచి కాదు చెడ్డ కాదు, దాని రహస్యం కూడా తెలుసుకో. ఈ మూడు నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మూడు తెలుసుకున్నావా హాయిగా ఇక నీకు మోక్షం కరతల మలకం అంటారు, అర్థమైందా? ఈ చేతిలో పెట్టేటువంటి ఆ మలకం స్పష్టంగా ఎలా కనపడుతుందో అన్ని రేఖలను ఆ విధంగా మోక్షం కూడా నీకేమిటి? కరతల మలకం. అందుచేత ఈ మూడు తెలుసుకో. అయితే ఇప్పుడు ఇక విశేషాన్ని చెప్తూ ఉన్నాడు. కర్మని అకర్మ యః పశ్యేతో అకర్మని చ కర్మ యః పశ్యేతో సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మ కృతో. కర్మని అకర్మ యః పశ్యేతో, కర్మ ఎందు అకర్మ ఎవడు చూస్తూ ఉన్నాడో, ఇంకా అకర్మ ఎందు కర్మని ఎవడు చూస్తూ ఉన్నాడో సహా అటువంటి వాడు మనుష్యేషు మనుష్యులు ఎందు బుద్ధిమాన్. అయిందా? అటువంటి వాడు ఎవడంటే మనుష్యుల్లో చాలా బుద్ధిమంతుడు. ఎవడు బుద్ధిమంతుడు? కర్మ ఎందు అకర్మను చూడాలి, అకర్మ ఎందు కర్మని చూడాలి. ఇక్కడ మన ఈ బాహ్యార్థాలు ఏమి? అకర్మ అంటే ఇంకోటి వస్తుంది, ఏ పని పాటు చేయకుండా స్వామి పేరు కూడా అకర్మే. కర్మ లేని మన అకర్మ కదా.
పనికి పరారు తిండికి తయారంటారా? ఆ తిండి కూడా కర్మే అనుకోండి. ఇంకా అయితే ఏ పని చేయకుండా ఉంటే అది కూడా ఆ కర్మే. అది కాదు ఇక్కడ మనకు కావాల్సినటువంటిది. అర్థమైందా? చెప్తూ ఉన్నారు ఇక్కడ అకర్మ, కర్మలో ఆ కర్మ చూడడం అన్నమాట. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఏం చేస్తున్నాం? తెల్లవారు లేచి దైనందిక జీవితంలో తింటున్నాం. తినడం ఏమిటి? ఒక కర్మ. కూర్చుంటున్నాం ఒక కర్మ, నిలబడుతున్నాం ఒక కర్మ, వెళ్తున్నాం కర్మ, వస్తున్నాం కర్మ. అలాగనే మనం పని చేస్తూ ఉన్నాం కర్మ, ఎవరు ఇస్తే పుచ్చుకుంటున్నాం కర్మ, ఎవరికి ఇస్తూ ఉన్నాం కర్మ, మాట్లాడుతున్నాం కర్మ. ఇవన్నీ కర్మలే. మనము ఈ కర్మలన్నీ చేసినప్పటికీ మనకి ఆధారమైనటువంటి ఏ వస్తువు అయితే ఉన్నదో అది ఏ పని చేయి. అర్థమైందా? ఎలాగైతే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక మోటార్ పెట్టాం, మిసిమిసికి లైట్లు పెట్టేశాం. లైట్లు పెట్టేస్తే అది కరెంట్ వస్తూనే ఉంటుంది. అందులో అది ఎక్కడ దాన్ని ఉంటుందంటే ఇందులోనే ఉంటుంటుంది అనమాట. ఆ విధంగా మన ఏమిటంటే మన ఇంటి పనులు చేస్తూ ఉన్నప్పటికీ మన ఇంటి పనులు చేస్తున్నప్పటికీ ఈ లోపట ఉన్నటువంటి పరమాత్మ అతడు ఏ కర్మ చేయకుండా ఉంటూ ఉన్నాడు. చేసేది ఈ శరీరము, ఇంద్రియాలు చేస్తూ ఉన్నాయి. లోపట ఉన్నటువంటి పరమాత్మ ఏమీ చేయలేదు అనుకునే భావం ఏదుందో అదేమైంది? కర్మ ఏందో మనం ఇక్కడ మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం? కర్మ ఏందో అకర్మణ, అంతే కదా? కర్మ ఏందో అకర్మణ. కర్మ అంటే ఏంటి? ఈ పనులన్నీ కర్మ. ఇవి చేసినా లోపల ఉన్నవాడు మాత్రమే చేయడం. అది అనమాట. ఆయన ఈ చేస్తున్నాడు కాబట్టి దీనికి తగిన ఫలము ఈయన అనిపిస్తున్నాడు. ఆయన ఏమీ చేయడంలే, ఆయనకి సంబంధం లేదు. అందుకే నకర్మ లిప్యతే నరే అన్నటువంటిది. ఆ విధంగా కర్మయందు అకర్మని ఎవడైతే చూస్తూ ఉన్నాడో అటువంటి వాడు. ఇంకా ఏమిటి? అకర్మయందు కర్మ, ఆపోజిట్ అనమాట ఇది. అర్థమైందే? ఇక అతడు ఏదైతే చేయకపోయినా, ఆయన చేయకపోయినా, ఆయన లేకపోతే ఏ పని నడవదు. ఆయన లేకపోతే ఏ పని నడవదు. అయితే అటువంటి అకర్మాత్మకుడైనటువంటి అధికరణం ఉంటుండగా ఆధేయమైనటువంటి ఈ ఇంద్రియాలు తను ప్రారంభవశాత్తు నడుస్తూ ఉన్నా సరే అధికరణానికి హాని లేదు. అందుచేతయ్యా ఈ విధంగా కర్మయందు అకర్మని, అకర్మయందు కర్మని ఎవడైతే చూస్తూ ఉన్నాడో అది చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చూడండి, ఒక ట్రైన్లో పోతూ ఉన్నాం. మనం ట్రైన్ 100 కిలోమీటర్ల స్పీడ్ పోతూ ఉన్నది. ట్రైన్ ఏమవుతుంది? 100 కిలోమీటర్ల స్పీడ్ ట్రైన్ పోతుంది. పోతూ ఉంటుంటే ఇక మనం ఆ కిటికీ తీసిన తర్వాత ఆ చెట్లన్నీ ఉన్నాయి కదండి, ఆ చెట్లు మనకి ఎలా కనబడతాయి? ఎలా కనబడుతున్నాయి? పరిగెట్టేది కనబడుతుంది. అదే మనకి చిన్నపిల్లలు ఏమనుకుంటారు? బా, చెట్లు ఎంత స్పీడ్గా పరిగెడుతున్నాయి అనుకుంటారు. చిన్నప్పుడు మనకి కొంత విజ్ఞానం లేనప్పుడు ఏమనుకుంటాం? చెట్లు ఎంత స్పీడ్గా పరిగెడుతున్నాయి అనుకుంటాం అన్నమాట. ఇప్పుడు అది ఏమైంది? అది అకర్మ ఎందు కర్మ అయింది. చెట్లు అనేవి కథల్లో లేదు, అకర్మ. కానీ చెట్లు పరిగెత్తట్టు భావన ఏమైంది? అది కర్మ. కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో? బండిలో కూర్చున్నాం. అర్థమైందా? బండిలో మనం కూర్చున్నాం, బండిలో పోతూ ఉంది. కానీ ఏది బండి పోతూ ఉన్నదో అది పరిగెడుతుంది అనుకున్నాం. కానీ అప్పుడు మనకు అవి చూసినప్పుడు ఇది పరిగెడుతుందనే భావన రాలేదు కదా. అప్పుడు ఏమైపోయింది? ఇక్కడ కర్మ యందు మనం అకర్మను చూస్తూ ఉన్నాం. సామాన్యమైన ఉదాహరణ ఇందా చెప్పింది. అంతంలో అంత ఉదాహరణ ఆత్మ సంబంధమైంది. దానికి ఎగ్జాంపుల్ బయటని ఎట్లాగా అనేది, మనం బండి వెళ్తూ ఉంటుంటే
బండి వెళ్తూ ఉంటుందంటే కర్మ జరుగుతూ ఉంటుంటే దీని మీద అకర్మను చూసినాము. చెట్లు కదలకా ఉంటే దాని మీద ఏం చేసాం మనము? కర్మను చూసినాం. అది అలాగనే పరమాత్మ అన్నటువంటి వాడు లోపటే ఉంటారు. చేస్తున్న ఇంద్రియాలే. ఈ విధంగా ఆ పరమాత్మకి ఏమి మనం పరిగెడుతూ ఉన్నా అది పరిగెట్టదనమాట. అయిందా? మనం కూర్చో ఉన్నా అది కూర్చో. అటువంటి స్థితిని ఈ ఆత్మానాత్మిక తత్వాన్ని ఎవడైతే చక్కగా తెలుసుకుంటున్నాడో అది చెప్తున్నాడు. తెలుసుకుంటూ ఉన్నారో సబుద్ధిమాన్ మనుష్యేషో, అతడు ఎవరు? చాలా బుద్ధిమంతుడు. సయుక్త, అతడే చక్కనైనటువంటి ఈ తత్వంతో కూడి ఉన్నటువంటి వాడు. ఇంకా ఎలాంటి వాడు? కృత్స్న కర్మకృతో, ఆవిడ ఏ పని చేయకపోయినా కృత్స్నం అంటే ఏమిటి? సమస్తం అన్ని కర్మలు చేసిన వాడే. ఇప్పుడు ఒక్క నదిలో స్నానం చేస్తారు ఒకడు, ఇంకా నాకు చాలా నదులు బాకీ ఉండిపోయి అంటూనే ఉంటుంటాడు. ఎందుకని దేశంలో నదులన్నీ స్నానాలు చేయడం అంత తొందరగా అవుతాయి. ఒకరేం చేస్తారు? హాయిగా సముద్రంలో స్నానం చేసి వస్తాడు. ఏమయ్యా నేనంతా మొత్తం నదులన్నీ స్నానం చేశాను అంటాడు. వీడు సముద్రంలో స్నానం చేశాడా? వీడికి అన్ని నదులు కలిసి ఉన్నాయి. వాడు ఒక్క నది ఎక్కట్టుకోని చేస్తాడు, ఇంకా నదులు కాలేదంటుంటాడు. ఆ విధంగా ఎవరైతే చేయదగిన పని చేసినాడో ఆయన అన్ని కర్మలు చేసినట్టే. మరి ఈ కర్మలన్నీ చేసినా ఆ ఆత్మతత్వాన్ని ఎవడైతే తెలుసుకోలేదో మరేమి చేయనట్టే. అర్థమైందా? లోకంలో ఉన్న జ్ఞానాలన్నీ సంపాదించుకున్నా ఆ జ్ఞానం సంపాదించుకోకపోతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో వాడు ముందుకు అడుగు పొందలేడు. అది కాబట్టి ఒకవేళ ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇవన్నీ ఇక్కడే అయిపోతాయి. ఈ కర్మలకు సంబంధం అంతా అయితే మనతో సంబంధపడేది ఆత్మజ్ఞానం కలిగిన వారికి వచ్చేది ఈ విచారణ వస్తుంది. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత వదిలేస్తుంది. ఏమంటారు? మన ఈ సత్సంగ మహిమ ఇప్పుడు వదిలిపోదు. ఈ విచారణ మళ్ళీ జన్మకు వస్తూనే ఈ పుణ్యం ఇస్తుంటే ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు ఎంతవరకు సంపాదించుకున్నాం అంతవరకు ఉండి కంటిన్యూషన్ అవుతుంది. ఇది ఈ తక్కిన పనులన్నీ కంటిన్యూషన్ కావు. అది ప్రారంభానికి సంబంధం కాబట్టి ఇక్కడితో అంతిమ అయిపోతాయి. అవేమవద్దు. వీళ్ళు కానీ ఈ భార్య కానీ ఈ పిల్లలు కానీ వీళ్ళు వస్తారేనే, వీళ్ళు మళ్ళీ వాళ్ళు వస్తారేమో, వాళ్ళ కోసం వెయిటింగ్లో మనం ఉండవలసిన పనేమే లేదు. అర్థమైందా? ఇది ఎవరికి వారే యమునా తీరే 100 రూపాయన పశుపతి రుణక్షే క్షేమ్యాంతి కాతత్ర పరిదేవన అన్నాడు. అందుచేత అర్జున విషయాన్ని తెలుసుకో. కర్మంటే తెలుసుకో, వికర్మంటే తెలుసుకో, అకర్మంటే తెలుసుకో. ఈ విషయంలో పండితులు కూడా చాలా గహన మోహితులైపోయినారు. అందుకని సూక్ష్మదర్శిభి అన్నారు. అర్థమైందా? సూక్ష్మదర్శిభి అన్నారు. ఇది ఎలాంటిది? సూక్ష్మమైన దాంతో పట్టుకోవాలి. అర్థమైందా? ఇది స్థూలంగా కాదు. అందుచేత ఈ విధంగా సూక్ష్మదర్శిభి దీన్ని మనం అతి సూక్ష్మంగా పట్టుకోవాలి. ఎందుకు? మనస్సుని సూక్ష్మం చేయాలి. ఏదైతే సూక్ష్మ వస్తువుని పట్టుకోవాలనుకుంటున్నామో ఇది అంతకంటే సూక్ష్మం కావాలి. మీకు అర్థమైంది లేదా? ఇప్పుడు బంగారం అనేది తగ్గీసాం, కింద పడిపోయింది. అదే పటకార్తం వస్తుందా? అది పనిచేసేటప్పుడు కింద పడిన బంగారం పటకార్తం వస్తుందా? రాదు. అది పట్టుకోవడానికి ఏమిటి? దానికి తగినటువంటి మైలు ముద్ద ఉండాలి. అది సూక్ష్మాన్ని పట్టుకునే వస్తువు ఉండాలి. అలాగే ఈ పరమాత్మ తత్వాన్ని మనం పట్టుకోవాలంటే అతి సూక్ష్మమైన దాన్ని మనసు అంతఃకరణం అది చేసుకోవడానికి కర్మ. ఇంకేం లేదు, కర్మ ఇంకేం లేదు. ఎందుకోసం అంటే అందుకోసమే. అది అందుచేత ఈ విధంగా చెప్పి సయుక్త కృష్ణ కర్మకృతు, అటువంటి వాడు కర్మలు అన్ని కర్మలు చేసిన వాడు వాడి స్థితిని గతిని పొందుతాడు. అటువంటి సత్కర్మ నిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని మనకు ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చి సదా రక్షించుగాక.